నిజామాబాద్ జిల్లాలోని 10-11వ డివిజన్లో అయితే ఉన్నాము. సో ఈ డివిజన్ ఎక్కడ ఉందంటే నిజామాబాద్ దాదాపు అంటే కూతవేటు దూరంలోనే ఈ డివిజన్స్ అనేది ఉంటుంది. సో డంపింగ్ యార్డ్ అని చెప్పుకుంటా ఉంటామండి. సో ఈ డంపింగ్ యార్డ్లో దాదాపుగా మనకి ఈ 10-11వ డివిజన్లో దాదాపు 10 నుంచి 15 సంవత్సరాలుగా ఈ డంపింగ్ యార్డ్తోని ఇక్కడ ఎవరైతే నివసిస్తున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ అతలాకుతలం అవుతున్న పరిస్థితి ఉంది. ప్రతిసారి ఎండాకాలం వచ్చిందంటే కథమే ఇంకా చాలామంది ఇలా భయపడుతూ ఇవాళ బతకాల్సిన పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఇక్కడ దాదాపు నిజామాబాద్ జిల్లా నలుమూలల నుంచి వచ్చినటువంటి ఈ వేస్ట్ అండ్ మిడ్ వేస్ట్ అంటే దాదాపుగా మనకి తడి చెత్త కావచ్చు, పొడి చెత్త ప్రతిదీ కూడా ఈ డంపింగ్ యార్డులో తీసుకొచ్చి పడేసే పరిస్థితి ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే మనము జనావాసాల్లో ఉండే ప్లేస్లలో ఒక చిన్న చెత్త కుప్ప కావచ్చు, లేకపోతే అట్లాంటి ఏరియా దగ్గరికి వెళ్ళి మనం నడుచుకుంటూ వెళ్ళాలంటేనే మనం ముక్కు మూసుకొని వెళ్ళే పరిస్థితి ఉంటుందండి. నిజామాబాద్ నలుమూలల నుంచి ఉన్నటువంటి ఈ చెత్త చెదరం ఏదైతే ఉంటుందో తీసుకొచ్చి ఈ డంపింగ్ యార్డ్లో పడేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి చాలా ఏళ్ళుగా కూడా వీళ్ళ వల్ల బాధపడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ డంపింగ్ యార్డ్ గురించి కూడా మనం మాట్లాడుకుంటే జనావాసాల నుంచి దాదాపు 2 నుంచి ఒక 5 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఇది దూరంలో ఉండాలనేది ఒకటి ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఎంతమంది నిర్లక్ష్యం అంటే మున్సిపల్ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం, దాంతోపాటు మనకి పొల్యూషన్ బోర్డు. అసలు పొల్యూషన్ బోర్డు అయితే ఇక్కడ ప్రజలు నివసిస్తూ ఉన్నారు, వీళ్ళు సస్తారా లేకపోతే ఏంది ఇలా ఏంది అనేది ఖచ్చితంగా పొల్యూషన్ బోర్డు వాళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వాల్సింది ఉంటుంది. అంటే వాళ్ళు ఇక్కడ ఉండలేరు కాబట్టి వాళ్ళకి ఏం సంబంధం లేదు. నిన్న నైట్ అర్ధరాత్రి దాదాపు 11 నుంచి 12 గంటల సమయంలో ఒక 5 నుంచి 6 వృద్ధులు ఎవరైతే మనకి ఏజ్డ్ ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కింద పడిపోవడం జరిగింది. ఈ దమ్ము తీసుకొని పరిస్థితుల్లో ఇదంతా కూడా జరిగిందని చెప్పేసి మనకైతే ఒక కాల్ అయితే రావడం జరిగింది. సో ఇందులో భాగంగానే వీళ్ళు ఇక్కడ ధర్నా అయితే చేయడం జరుగుతూ ఉంది. ఈ రోడ్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి దాదాపుగా మనకి మున్సిపల్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో ఈ నుంచి పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇదంతా కూడా క్లోజ్ చేసేసినారు. సో ఇదంతా కూడా ఏం జరిగింది అనే దానిపైన ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న మీరు చెప్పండి, ఏందన్న ఏం ప్రాబ్లం అన్న? ఎన్ని సంవత్సరాలుగా మీరు ఈ బాధలు మీరు అనుభవిస్తూ ఉన్నారు? మేము గత 15 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. కానీ డంపింగ్ యార్డు ఆల్రెడీ గవర్నమెంట్ ఇక్కడ తీసుకొచ్చేసింది. 60 డివిజన్లు, ఒక డివిజన్ కాదు, 2 డివిజన్లు కాదు, 60 డివిజన్లు చెత్త. అంటే ఏది మన ఇంట్లో చెత్త, మళ్ళీ హాస్పిటల్ చెత్త, మరియు వేరే బయట చెత్త, చికెన్ది, మటన్ది మొత్తం అవి తీసుకొచ్చి క్వార్టర్ లాస్ట్ డంపింగ్ యార్డ్లో వేస్తున్నారు. ఆ చెత్త ప్రభావం వల్ల మాకు దుర్వాసన వచ్చి మరీ ఘోరంగా విపరీత స్మెల్ అవుతుంది. గాలితో స్మెల్లింగ్ అయ్యి ఇంట్లోకి వెళ్తుంది. బయటకు వచ్చినా కానీ వాసన పీల్చుకున్నా అంతా కూడా కాల్చేసిన తర్వాత ఈ స్మోక్ అనేది మీ జనావాసాల్లోకి వచ్చి మీ ఇళ్ళలో వచ్చి చేరుతా ఉందని మీరు అంటా ఉన్నారు. కరెక్టే. మళ్ళా ఇంతకుముందు మొన్న రీసెంట్గా మొన్న 6 మందికి మొన్న హాస్పిటల్ పాలైపోయారు. వాళ్ళు దమ్ము కూడా ఒకరు చనిపోయారు. దమ్ము ఆగక చిన్న పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ వెళ్దామంటే కూడా భయం అనిపిస్తుంది, బయటకు పోదామన్నా భయం అనిపిస్తుంది. కాబట్టి ఈ డంపింగ్ యార్డ్ని వెంటనే తొలగించమని అధికారులని కోరుకున్నా కానీ వాళ్ళు చీమకు నీరెత్తుగా వాళ్ళు పట్టించుకోవడం లేదు. మున్సిపల్ కమిషనర్ కానీ, అధికారులు కానీ, మరి ఎమ్మెల్యేలు కానీ, మరి కలెక్టర్ కానీ, ఇంకా పై అధికారులు కానీ, అంటే వాళ్ళు సస్తేనే వచ్చి పరామర్శించే అవకాశం ఉందని అంటారు. అంతేనా? ఇక్కడ మేము నివసించాలన్నా మరి అద్దా, మరి మా పరిస్థితి ఏంది? ఇక్కడ అన్ని కుటుంబాలు ఉన్నాయి. దాదాపు ఒక 500-600 కుటుంబాలు ఉన్నాయి, 500 ఇళ్ళు ఉన్నాయి. కాబట్టి చిన్న పిల్లల నుంచి వరితే వృద్ధాప్యాల నుంచి వరితే దమ్ము ఆ స్మెల్కు ఆగలేకపోతున్నాం. ఇంతకుముందు 2-3 సార్లు ధర్నా చేసినా కానీ ఇంతవరకు అధికారులు స్పందించలేరు. కాబట్టి మాకు వెంటనే ఈ 60 డివిజన్ల చెత్త చెదారము మురికి అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ వారేయడం జరుగుతున్నది. కాబట్టి ఉన్నతాధికారులు తొందరగా స్పందించి మరియు మున్సిపల్ కమిషనర్ కానీ, కలెక్టర్ కానీ, పై అధికారులు కానీ స్పందించి తొందరగా ఇక్కడికి తొలగించమని, లేదంటే ఇంకా వేరే చోటు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఈ అడవి ప్రాంతాలు ఈ ఒక్క అడవి ప్రాంతమే ఉందా? ఇంకా వేరే లేవా? అడవి ప్రాంతాలు బాగా ఉన్నాయి. ఇంకా మల్లారంతా చెప్పండి అన్న, మీరు చెప్పండి, దాదాపుగా ఎన్ని వందల కుటుంబాలు ఇక్కడ నివసించే పరిస్థితి ఉంటుంది? ఎంత ఉంటుంది అంటే ఇక్కడ మనకి నార్మల్గా ఎన్ని వేల మంది ఇక్కడ నివసించే పరిస్థితి ఉంటుంది అన్న? మనకి ఇప్పుడు వచ్చేసి ఇది 11th డివిజన్ మనం ఇప్పుడు మాట్లాడుతున్న ప్లేస్ అవుతుందో అయితే కాదంటే ఇంకా దీని తర్వాత 10వ డివిజన్ తర్వాత 9వ డివిజన్
ఇవన్నీ దీనికి దగ్గరగా ఉన్న ప్లేసులు అన్నట్టు. అయితే మాకు ఇప్పుడు ఏమవుతుందంటే చలికాలము వర్షాకాలం ఏమో దుర్వాసన, ఇంట్లో ఒక్కరోజు చెత్త తీయకపోతేనే పరిస్థితి వేరే ఉంటుంది. అటువంటిది నిజామాబాద్ మొత్తానికి సంబంధించిన చెత్త మొత్తం మన దగ్గరకు వస్తుంది. అయినా కానీ మేము ఏంటంటే ఇప్పుడు మా ఇండ్ల మధ్యలోకి వచ్చిందంటే మేమేమనుకున్నట్టు మా రోడ్లు బాగుపడుతున్నాయని మేము ఆనందపడ్డాం ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఏమైందంటే ఆ రోడ్డు దానికోసమే మమ్మల్ని ముంచేస్తారని మేము అనుకోలేదు. ఈ ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో ఓట్ల కోసం వచ్చారన్న, మా కష్టానికి అయితే ఇప్పటిదాకా ఎవరు రాలేదన్న. అంటే మీరు అన్నట్టుగానే సస్తేనే వస్తారేమో, అంటే ఓటు తగ్గుతుంది కదన్న, సస్తే ఒక ఓటు పోతుంది, అట్లా చచ్చినాక వస్తారేమో, ఓటు తగ్గుతున్న బాధ కన్నా వస్తారేమో. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మేము ఈ మా ఓపిక కట్టలు తెంచుకోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు అక్కడ మంటలు చెలరేగినాయి, స్మోక్ అనేది వచ్చింది. మాకు ఇప్పుడు ఏమైపోయిందంటే చలికాలము మంచు వస్తే ఎలా ఉంటుందో అంతకన్నా దారుణంగా ఎదుటి మనిషి కనబడినంత ఎత్తుగా వచ్చేసింది మాకు. చూసాము ఆల్రెడీ దాదాపు నేను కూడా లాట్ ఆఫ్ స్టోరీస్ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఒక 1 monthలో ఒక 4 సార్లు కూడా నేను రావడం జరిగింది. మీ ఎవరైతే మహిళలు ఉన్నారో అండ్ దాంతోపాటు మీ డివిజన్ ప్రజలతో కూడా మేము మాట్లాడి మీ బాధని మేము బయటకు తీసుకుపోతా ఉన్నాం. కాకపోతే అధికారులు ఎవరు ఎక్కడ కూడా స్పందించే పరిస్థితి లేనట్టుగా వాళ్ళు వివరిస్తూ ఉన్నారు. సో దాదాపుగా డ్రోన్ షాట్స్ కూడా తీసి మీరు అధికారుల దృష్టికి తీసుకుపోయారు. తీసిన తర్వాత కూడా వాళ్ళ దగ్గర ఎలాంటి చలనం రాకపోవడం అనేది చాలా బాధాకరం. దీని గురించి ఏం చెప్తారు అన్న? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాలన్న సిగ్నేచర్ స్టూడియోకి, ఎందుకంటే డ్రోన్ షాట్ తీసిన మొదటి మీడియా మీరే. ఎందుకంటే మా బాధని మీరు ముందుకు తీసుకెళ్తున్నారు. కానీ ఏంటంటే మీ వల్ల అని కాకుండా మీరు ఇంకా పెద్ద ఎత్తున పోవాలంటే మీకు మీ ప్రెస్ నుంచి అందరూ సపోర్ట్ చేస్తే ఇది అందరికీ తెలుస్తుంది. మేమేం బాధపడుతున్నామంటే మేము ఈ లాస్ట్కున్న ఏరియాలనే మేము ధర్నా చేయగలుగుతున్నాం, కానీ ఇది పట్టించుకున్న నాదుడైతే కావాలా, అందులో మీరు మొదటి వాళ్ళు. అయితే మేమేమనుకుంటున్నామంటే మాకు జనావాసాలు ఉన్న ప్లేస్లో ఇది పెట్టడం తప్పు ఒకటి. మేము అయినా కానీ ఇన్ని ఏళ్ళ నుంచి ఓపిక పట్టినాం అన్న. ఏంటంటే దీనికి ఒక పీరియడ్ అనేది ఉంటుందంట, నాకు కూడా తెలియదు. ఏంటంటే అన్ఎడ్యుకేటెడ్ కాబట్టి ఎవరికి కూడా ఏం తెలియదు ఏరియా ఇంతసేపు ఉంటుందని. అక్కడ మీరు అక్కడికి పోతే అక్కడికి పోవడానికి కూడా భయపడేంత స్థితిలో ఉన్నది అక్కడ, మీరు పోలేరు. అయితే అటువంటిది ఒక్కరోజు చెత్త తీయకపోతేనే ఇబ్బంది పడే మనము అన్ని రకాల వ్యర్థాలు వస్తున్నాయి ఇక్కడికి. అంటే వ్యర్థాలు అంటే నాటి చిన్నవి కాదు, ఇక పెద్ద ఎత్తున వస్తున్నాయి, డీసీఎంలో చొప్పున వస్తున్నాయి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే నిజామాబాద్ నలుమూలల నుంచి పిచ్చి కుక్కలు ఏవైతే ఉంటాయో ఆ పిచ్చి కుక్కల్ని తీసుకొచ్చి కూడా ఇక్కడ వదిలేస్తున్నారు అని చెప్పేసి గతంలో కూడా నేను రావడం జరిగింది. ఈ విషయంపైన ఏం మాట్లాడతారు? అంటే ఇది ఇక్కడనే వదిలేయాల్సిన అవసరం ఏమున్నది? అంటే ఇక్కడ మనుషులు లేరా, లేకపోతే మనుషులు లెక్క కనబడతలేరా అన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. కాదు మనుషులు లేరా అనేది తప్పు. ఎందుకంటే మనుషులు ఉన్నారు, కాకపోతే మనుషుల తరఫున వాదించే వాళ్ళు ఎవరు లేరు. అన్ఎడ్యుకేటెడ్ కదా, మేము చచ్చినట్టు వాడు ఉండాల్సిందే. ఈ ఇండ్లు ఇంకొకటి, ఇది ఎటువంటి రిజిస్ట్రేషన్ కాలేదు. మేము గట్టిగా మాట్లాడితే మమ్మల్ని వెళ్ళిపోనే పరిస్థితే ఉన్నది ఇక్కడ. మేము ఎప్పుడు ఎక్కడికి పోతే మేము చేస్తాం, అప్పులు చేసుకొని ఫైనాన్సులు లేపుకొని చిట్టీలు వేసుకొని ఇండ్లు కట్టుకొని ఉన్నాము. ఇవన్నీ వదులుకోలేని పరిస్థితి మాది. కిరాయిలు కట్టుకోలేము ఇప్పుడు, ఎందుకంటే అన్ని అప్పుల పాలైపోయినాం. అప్పులే కట్టుకోనికి ఇబ్బంది, ఇప్పుడు ఏడికన్నా పోయి కిరాయిలు కట్టుకోలేము. ఏంటంటే మా తరఫున వాదించే వాళ్ళు ఎవరు లేరు, అనేవాళ్ళు ఎవరేం లేరు, కాబట్టి ఇట్లా నడుస్తున్నది. సో ఇది మొత్తానికి ఎవరిని అడిగినా కూడా వాళ్ళు ఒకటే మాట చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉందంటే ఒకవేళ డంపింగ్ యార్డ్ గురించి మనం ఒకసారి లోపలికి వెళ్ళి అక్కడ సిచ్యువేషన్ ఎట్లుంది అని చెప్పేసి మనం పోదాం అనుకుంటే ఖచ్చితంగా ఒక సర్జికల్ మాస్క్ తీసుకొని పోవాలండి. సర్జికల్ మాస్క్ తీసుకొని పోవాలా. దాంతోపాటు ఎలాంటి రోగాలు ఉన్నోడు కూడా, ఎలాంటి రోగాలు లేనోడు కూడా ఆడికి పోతే ఖచ్చితంగా ఒక రోగాలతోనే తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పేసి మనం అక్కడికి వెళ్ళి అదొక నిర్ధారణ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఒక 10-15 నిమిషాలు ఉంటేనే మనం అతలకుతలం అవుతా ఉన్నాం. ఇక్కడ దాదాపు 10 సంవత్సరాల నుంచి వీళ్ళు ఎట్లా బతుకుతూ ఉన్నారు అనే దానిపైన ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ అధికారులు మరి వాళ్ళ నిర్లక్ష్యంతో వీళ్ళ ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతున్నారు అనే దానికి ఖచ్చితంగా ఇదొక నిదర్శనం అని చెప్పుకోవాలి. ఇంతకుముందు మేము చేసిన ధర్నాలో ఇంకొకటి మాకు ఏమని చెప్పారంటే ఇక్కడ పెద్ద మిషన్లు వచ్చినాయి, ఇవన్నీ రీసైక్లింగ్ అయితే కరెంటు కానీ ఇంకో దానికి దేనికైనా యూజ్ చేసే ఎరువు కానీ అట్లాంటివి తయారు చేస్తామని చెప్పగానే మా తరఫున ఎవరైతే మా పెద్ద మనుషులు ఉన్నారో, ఇక్కడ వాదించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇది ఒక మంచి జరుగుతున్నది, నలుగురికి ఉపాధి దొరుకుతుందని చెప్పేసి అన్ని రకాలు ఆలోచించి ఊకున్నాం అన్న. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఏదైతే మిషన్ తీసుకొచ్చారో అన్నీ అయిపోయినాయి, ఇప్పుడు ఏం కాలేదు అనగానే మళ్ళీసారి ధర్నా చేసినాం మేము. ఇప్పుడు ఏమైందంటే మంటలు చెలరేగేసరికంటే రీసైక్లింగ్ అవుతుందో లేదో కూడా పోయి చూసే పరిస్థితులు లేము మేము. నేను ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా అది రీసైక్లింగ్ అనేది ఒక నామమాత్రంగానే తీసుకొచ్చి పెట్టిరు. దాంతోనే వచ్చినటువంటి ఏవైతే ఫండ్స్ కావచ్చు లేకపోతే ఏవైతే అమౌంట్ వస్తుందో అదంతా కూడా పక్కదారిలో పోయేటట్టు చేస్తున్నారు అని కూడా గతంలో చెప్పడం జరిగింది. సో ఇదంతా కూడా ఇదొక కుట్రలా అని అనుకుంటున్నారా? కుట్రనే కదా ఇది. ఇప్పుడు అదే రీసైక్లింగ్ అయితే మాకు ఇంత బాధ రాకపోతే మేము రోడ్డు మీద రాకపోతున్నాం కదా సార్. ఏంటంటే ఇది అంతా కుట్రనే జరుగుతుంది. ఏంటంటే మేము ఇప్పుడు అరుస్తున్నప్పుడు ఊకోబెట్టాలంటే ఏదైనా ఒకటి చెప్పాలి కదా, ఆ టైంలో చెప్పేస్తున్నారు. ఇప్పుడు వాదించే వాళ్ళు కూడా ఓపిక ఉన్నంతసేపే వాదించగలుగుతారు. అరుస్తున్నాం మేము ఇక్కడ, పట్టించుకునే వాళ్ళు ఎన్ని రోజులు అంటే అరుస్తాం. ఏం చేస్తాం? ఇంతకుముందు చేసినప్పుడు 17 రోజులు చేసినాం. తర్వాత
ఓపిక పట్టినాం 15 రోజుల నుంచి మాకు ఫోర్స్ అనేది చాలా అయిపోయింది, మేము చేపిస్తాము అన్ని రకాలు చేస్తాం అన్న తర్వాత మేము కాంప్రమైజ్ అయిపోయినాం. ఈయన ఇప్పటికి ఎటువంటిది ఏం లేదు. ఇక రాజకీయ నాయకులను అయితే దండేసి మొక్కాల్సిందే ఇక, ఎందుకంటే వీళ్ళు రారు కాదనిపిస్తుంది, ఎవరైనా చస్తే తప్ప రారు ఇక, అంతమించి అంతే. అంటే ఇప్పుడు మీ డివిజన్ నుంచి గెలుపొందినటువంటి దండు నీతు కిరణ్ గారు ఎక్స్ మేయర్గా మనం చెప్తాం. సో పట్టణంని సుందరీకరం చేసే పరిస్థితుల్లో అన్నిటి దగ్గర పోయి అన్ని అంత మంచి చేసారు, కాకపోతే సొంత డివిజన్ని వాళ్ళు ఇలా తీర్చిదిద్దుకోలేకపోవడం అనేది నిజంగా బాధాకరం అని చెప్పుకోవాలి. సో వాళ్ళు ఏమైనా ఈ విషయం పైన ఏమైనా మాట్లాడుతూ ఉన్నారు అంటే పదవి దిగిన తర్వాత మళ్ళీ మీ గురించి ఏమైనా మాట్లాడడం జరిగిందా? గతంలో అంటే పదవిలో ఉన్నప్పుడు ఏమైనా వచ్చి ఏమైనా భరోసా ఏమైనా ఇస్తుండేనా? అన్న ఇప్పుడు వాళ్ళు కూడా మాకు పెద్ద గుర్తింపు తీసుకొచ్చారు, ఎందుకంటే నిజామాబాద్ చెత్త మొత్తం మాకే వస్తుంది కదా అన్న, అంత పెద్ద గుర్తింపు తీసుకొచ్చిన వాళ్ళు అచీవ్మెంట్ మాకు ఇప్పుడు స్టాచ్యూ అయిపోయింది, మాకు ల్యాండ్ మార్క్ అయిపోయింది. ఇప్పుడు డంపింగ్ చెత్త మాది, మేము ఉన్నది చెత్తలు ఇప్పుడు ఇక అంతే, మంచిగా ఉన్న ప్లేస్ని చెత్త చేసి రాలేక ఏదో ఒక పేరు అయితే తీసుకొచ్చారు. సంతోషం, అది బాగా సంతోషపడుతున్నాం మేము, ఆనందంగా రోడ్డు మీదకి వచ్చి మేము అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నాం రోడ్డు మీదకి వచ్చేసి, ఇది అంతే ఇక. సో ఇది మొత్తానికి ఎవరిని అడిగినా కూడా ఒకటే మాట చెప్తా ఉన్నారు, ఎవరైతే ఉన్నత అధికారులు ఎవరైతే ఉన్నారో దీనిపైన ఒక సమగ్ర విచారణ చేపట్టి అసలు ఎట్లా ఉంటుంది బతుకుతే, ఇక్కడ ఎవరైతే ఉంటున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇక్కడనే బతుకుతే వాళ్ళకి ఎట్లాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చే పరిస్థితి ఉందనే దానిపైన కూడా ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. ఇంకోటి ఏంటంటే మున్సిపల్ డిపార్ట్మెంట్ కావచ్చు, పొల్యూషన్ బోర్డు, ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే వాటర్ అంటే మనకి సమ్మర్ టైంలో వాటర్ పడకపోతే బోర్లు గుద్దితే ఎర్రటి వాటర్ వస్తున్నాయండి, అంటే కలుషితమైనటువంటి వాటర్ వస్తున్నాయి. అంటే భూగర్భ జలాలు కూడా ఎంత విషపూరితం అయిపోయినాయి, విషమయం అయిపోయినాయి అనేది ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా. ఈ విషయం పైన అయితే ఖచ్చితంగా మనం పోరాడుతూ ఉందాం. ఖచ్చితంగా ఎవరైతే ఇక్కడ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అండగా నిలుద్దాం అని చెప్పేసి నిజామాబాద్ జిల్లా ప్రజలకైతే చెప్తా ఉన్నా. ఎందుకంటే నిజామాబాద్ జిల్లా ప్రజలు ఎవరైతే ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వీళ్ళకి మనం సపోర్ట్గా ఉండకపోతే రానున్న రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి చెత్త ఇలా రోడ్ల మీద లేకపోతే ఏదో ఒక డివిజన్ లాంటి ఇప్పుడు మనకి పట్టణంలోని ఏ డివిజన్లోనైనా వేసే పరిస్థితి ఉంటుంది అన్నట్టుగా ఇవాళ వివరిస్తూ ఉన్నారు అధికారులు అని చెప్పి చెప్తా ఉన్నారు.